వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ టీమ్. మార్కెట్స్ అయితే మాత్రం ఈరోజు మళ్ళీ పాజిటివ్ సైడ్ క్లోజ్ అవ్వడం చూసాం. అంటే స్ట్రెయిట్ అవే ఫోర్త్ కన్సెక్యూటివ్ డే నిఫ్టీ 50లో పాజిటివ్ సైడ్ క్లోజ్ అవ్వడం చూసాం. బుల్స్ మార్కెట్‌లో హోల్డ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. బట్ కాకపోతే ఈరోజు నైట్ ఒక ఈవెంట్ అయితే మాత్రం ఉంది. ఆ ఈవెంట్ మేబీ మార్కెట్స్‌ని ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రిగ్గర్ అంటే మేబీ ఇట్ మైట్ ట్రిగ్గర్ టువర్డ్స్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్. రెండు వైపులా ఎటు సైడ్ అయినా గాని ట్రిగ్గర్ చేయడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ట్రంప్ అయితే మాత్రం వార్ పరంగా మళ్ళీ ఒక బిగ్ వార్నింగ్ అయితే మాత్రం ఇచ్చారు. ఆ వార్నింగ్ అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ మార్కెట్స్ రియాక్ట్ అయ్యే విధంగా అయితే మాత్రం లేదు. ఎందుకు అంటున్నానంటే ఇరాన్ సైడ్ నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. బట్ కాకపోతే ఈ వార్నింగ్ వల్ల మేబీ 1% ఛాన్స్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్స్‌లో ఫాల్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ మళ్ళీ ఎస్కలేషన్స్ క్రియేట్ చేయడానికి ప్రాబబిలిటీస్ చూపిస్తున్నాయి. ఆ 1% మార్కెట్స్‌ని ఇంపాక్ట్ చేస్తదా లేదా అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఈరోజు నైట్ 11:30కి ఒక ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ రేపు మన మార్కెట్స్‌ని బిగ్ వేలో ట్రిగ్గర్ చేయొచ్చు. వాటి గురించి కూడా మాట్లాడదాం. ఈరోజు టాటా మోటార్స్ కంపెనీ 10% క్రాష్ అయింది. ఎందుకు క్రాష్ అయిందని దాని గురించి కూడా మాట్లాడదాం. అలానే చాలా ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయండి. ఆ స్టాక్స్ అప్డేట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. కానీ చాలా అప్డేట్స్ మీకు హెల్ప్ అవుతది. నేను ట్రావెలింగ్‌లో ఉన్నా. సో, దానివల్ల మీకు స్క్రీన్ రికార్డ్ చేయాల్సొస్తుంది. కెమెరా లేదు. మేబీ ఈ వీక్ మొత్తం కూడా ఆహ్ నేను ఆఫీస్‌కి వెళ్ళకపోవచ్చు. బట్ ఎక్కడున్నా గానీ స్క్రీన్ రికార్డ్ చేసి నేను మీకు కంప్లీట్ న్యూస్ అప్డేట్స్‌ని అయితే మాత్రం కవర్ చేస్తాను. అండ్ ఇంకోటి మన టెలిగ్రామ్‌లోని యూట్యూబ్ వీడియోస్ గానీ, షార్ట్స్ గానీ పోస్ట్ చేయడం అవ్వట్లేదు. టెలిగ్రామ్ వచ్చేసరికి ప్రెజెంట్ రైట్ నౌ ఈరోజు ఇండియా మొత్తం కూడా బ్యాన్ అయింది. సో, మేబీ సెక్యూరిటీ పర్పసెస్ వల్ల అని చెప్తున్నారు. బట్ కాకపోతే ఎక్కడైనా ఏవైనా అప్డేట్స్ వస్తే మన యూట్యూబ్‌లో డైరెక్ట్‌గా వచ్చేస్తది. అందువల్ల సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డెఫినిట్‌గా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. నౌ కమింగ్ టు ద పాయింట్. ఈరోజు ఓవరాల్‌గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, నిఫ్టీ 0.4% పాజిటివ్‌గా క్లోజ్ అయితే, సెన్సెక్స్ 0.45% పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.5% పాజిటివ్‌గా క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ 0.14% నెగెటివ్‌గా అయితే క్లోజ్ అవ్వడం మనం చూసాం. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే, మిడ్ క్యాప్ 0.5%, స్మాల్ క్యాప్ 0.79% హైయర్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. ఈరోజు ఇండియా విక్స్ 1.3% డిక్లైన్ అవుతూ 13.18 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. లెస్ దాన్ 0.5% నిఫ్టీ 50 ఎప్పుడు రియాక్ట్ అయినా దాన్ని మనం న్యూట్రల్‌గా తీసుకోవచ్చు. కానీ న్యూట్రల్ విత్ ఎటు సైడ్ క్లోజ్ అయిందనేది ఇంపార్టెంట్. పాజిటివ్ బయాస్ సైడా? నెగెటివ్ బయాస్ సైడ్ అన్నది. యాస్ ఆఫ్ నౌ నిఫ్టీ చూసుకుంటే 0.4% పాజిటివ్ బయాస్ సైడ్ క్లోజ్ అయినట్టయితే మాత్రం మనకి కనపడుతుంది. అయితే యాస్ ఆఫ్ నౌ నిఫ్టీ 50 క్లోజ్ అయిన దాన్ని మనం టెక్నికల్‌గా ఎలా కన్సిడర్ చేయాలనేది ఫస్ట్ డిస్కస్ చేసుకొని, నైట్ ఈవెంట్ మార్కెట్స్‌ని ఎలా ట్రిగ్గర్ చేస్తది? మీరు ఎలా ట్రాక్ చేయాలనే దాని గురించి మాట్లాడుకొని, ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ గ్లోబల్ మార్కెట్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి టెక్నికల్‌గా చూసుకుంటే, నిఫ్టీ ఏదైతే న్యూట్రల్ విత్ పాజిటివ్‌గా క్లోజ్ అయిందో, అది క్లోజ్ అయినేటప్పుడు వెయిటెడ్ స్టాక్స్‌ని చూడండి. 1 ఆర్ 2 వెయిటెడ్ స్టాక్స్ మార్కెట్‌ని ట్రిగ్గర్ చేస్తే మాత్రం మనం బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. నిఫ్టీ పాజిటివ్ సైడే వెళ్తదని అర్థం. లేదా 1 ఆర్ 2 స్టాక్స్ మాత్రమే సపోర్ట్ చేసినాయనుకోండి, అది పాజిటివ్ సైడ్ హోల్డ్ అవుతదని కూడా మనం నమ్మలేం. సో, వాటి బట్టి వెయిటెడ్ స్టాక్స్ చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ బ్యాంక్ న్యూట్రల్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ నెగెటివ్, ఎస్‌బీఐ పాజిటివ్, ఇండస్ఇండ్ బ్యాంక్ పాజిటివ్, బజాజ్ ట్విన్స్ నెగెటివ్, శ్రీరామ్ ఫైనాన్స్ న్యూట్రల్ విత్ పాజిటివ్, రిలయన్స్ పాజిటివ్. ఐటీ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్‌గానే క్లోజ్ అయినాయి. భారతీ ఎయిర్టెల్ 1.2% హైయర్ సైడ్ మూవ్ అయింది. ఎల్&టీ 0.5% పాజిటివ్. ఐటీసీ అండ్ హిందూస్థాన్ యూనిలివర్ న్యూట్రల్ విత్ నెగెటివ్. అండ్ అలానే అదాని పోర్ట్స్ 0.36% పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం అయితే చూసాం. ఓవరాల్‌గా అన్ని వెయిటెడ్ స్టాక్స్ పరంగా చూసుకుంటే, కొన్ని వెయిటెడ్ స్టాక్స్ వరకు న్యూట్రల్‌గా రియాక్ట్ అయితే, కొన్ని వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళినాయి. లెస్ వెయిటెడ్ స్టాక్స్ అంటే చాలా తక్కువ వెయిటెడ్ స్టాక్స్ అయితే మాత్రం న్యూట్రల్ విత్ నెగెటివ్‌గా మూవ్ అవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. సో, ఓవరాల్‌గా చూసుకుంటే వెయిటెడ్ స్టాక్స్ అన్నీ కూడా మిక్స్డ్ విత్ పాజిటివ్‌గా ఉన్నాయి. అంటే కొన్ని పాజిటివ్, కొన్ని నెగెటివ్. కానీ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్ సైడే, న్యూట్రల్ విత్ పాజిటివ్ సైడే మొమెంటమ్ ఇచ్చినాయి. ఇంకోటి నిఫ్టీలోని పానిక్ సిట్యుయేషన్ రావచ్చు అనేటట్టు వెయిటెడ్ స్టాక్స్ ఎలా అయితే తెలియజేయలేదో, అట్లనే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇండెక్సెస్ కూడా మనకి ముందుగానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటదని అయితే వెయిటెడ్ స్టాక్స్ వల్ల మనం తెలుసుకోవచ్చు. లేదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా ఇండియా విక్స్ వల్లనే తెలుసుకోవచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎలా ఉన్నాయి? 0.5% పాజిటివ్, 0.8% స్మాల్ క్యాప్ కూడా పాజిటివ్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ 2 కూడా పాజిటివ్‌గా ఉండబట్టి మనం పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని మనకు క్లారిటీ వస్తుంది. హౌఎవర్ ఇండియా విక్స్ పరంగా చూసుకుంటే 13.18. విక్స్ అనేది స్లోగా నెగెటివ్ సైడ్ ఏదైతే డిక్లైన్ వస్తుందో, అది మనం మార్కెట్స్‌కి కొంతవరకు పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటున్నానంటే విక్స్ లెస్ థాన్ 15 ఉంటే బుల్స్ మార్కెట్‌లో స్టెప్ ఇన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బేరిష్ సైడ్ హ్యూజ్ పొజిషన్స్ ఎక్కడ కూడా బిల్డ్ అవ్వట్లేదు. మార్కెట్‌లో పానిక్ అవ్వద్దు.
మోస్ట్‌లీ మార్కెట్ పాజిటివ్‌గా సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మనకి విక్స్ అనేది ఒక క్లియర్ ఇండికేషన్ అయితే మాత్రం ఇస్తుంది. సో, విక్స్ లోవర్ సైడ్ హోల్డ్ అయినంత వరకు మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లోని మార్కెట్ పాజిటివ్‌గా హోల్డ్ అవుతదని మన కన్విక్షన్ లెవెల్స్‌నైతే మాత్రం పెంచుకోవచ్చు. దిస్ ఈస్ అనదర్ అప్డేట్. నిఫ్టీ పరంగా చూసుకుంటే నిఫ్టీకి 23,800 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. దాని అబోవ్ నిఫ్టీ సస్టైన్ అవుతున్నటప్పుడు 24,000 టువర్డ్స్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్‌గా మనం మాట్లాడుకున్నాం. కరెంట్‌లీ నిఫ్టీకి 24,000 లెవెల్ మనం మాట్లాడుకున్న సైకలాజికల్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దాని అబౌట్ నిఫ్టీ 50 క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. నౌ నిఫ్టీ ఇలానే పాజిటివ్ సైడ్ ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ హోల్డ్ అవుతుంటే మాత్రం మార్కెట్స్ ఫర్దర్‌గా నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని హిట్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. నా ఒపీనియన్ ప్రకారంగా నిఫ్టీ ఫర్దర్‌గా 23,800 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు మేబీ ఇలానే న్యూట్రల్ విత్ పాజిటివ్ మొమెంటమ్ నిఫ్టీ 50లో కంటిన్యూ అవుతదని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎనీథింగ్ 23,800 బ్రేక్ అయితేనే మనం బేరిష్‌గా టర్న్ అవుదాం. హౌఎవర్ 23,800 బ్రేక్ అవ్వలేదు కాబట్టి గ్లోబల్ మార్కెట్స్‌ని కన్ఫర్మేషన్ తీసుకున్నా. సో, మనం గ్లోబల్ మార్కెట్స్ వరకు వెళ్ళలేదు కదా! ఇప్పటి వరకు మాట్లాడుకున్న వాటి ప్రకారంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కన్ఫర్మేషన్ తీసుకున్న, వెయిటెడ్ స్టాక్స్‌ని అంటే లైక్ నిఫ్టీ బ్యాంకింగ్ సెక్టార్స్, ఐటీ సెక్టార్, రిలయన్స్, ఎల్&టీ, భారతీ ఎయిర్టెల్ పరంగా మనం చూసుకున్నా, అండ్ సేమ్ టైమ్ ఇండియా వీక్స్ పరంగా చూసుకున్నా గానీ, టెక్నికల్ లెవెల్స్ పరంగా చూసుకున్నా అన్ని పాజిటివ్ మొమెంటమే మనకు చూపిస్తున్నాయి. వీటి వల్ల పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ పాజిటివ్ పాయింట్ మార్కెట్స్ హైయర్ సైడ్ హోల్డ్ అవుతాయని చెప్పడానికి. ఎప్పుడైనా గాని నెగెటివ్ సైడ్ టర్న్ అయింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే క్లారిటీగా ఒక లెవెల్ బట్టి తెలుసుకోండి. 23,800 డౌన్ సైడ్ గాని బ్రేక్ అయితే మాత్రం మేబీ నెగెటివ్ సైడ్ టర్న్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటదని అర్థం. హౌఎవర్ మార్కెట్స్ టెక్నికల్‌గా పాజిటివ్ సైడ్ హోల్డ్ అవుతుంది అనంటే గ్లోబల్ పరంగా కూడా మన మార్కెట్స్‌కి సపోర్ట్ ఉంటేనే అది సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ 4, 5 డేస్ నుంచి కన్సిక్యూటివ్‌గా పాజిటివ్ సైడ్ గ్లోబల్ మార్కెట్స్‌లో మొమెంటమ్ రావడంతోటి డౌ జోన్స్ కానీ, నాస్డాక్ గాని ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌లో మిక్స్డ్ విత్ న్యూట్రల్‌గా అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నట్టు మనకి కనపడుతుంది. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకున్నా, యూరోపియన్ మార్కెట్స్ కూడా న్యూట్రల్‌గానే ఉన్నాయి. ఇండియన్ రూపీ 94.449 దగ్గర అయితే మాత్రం ఉంది. పెద్దగా పానిక్ అవ్వక్కర్లేదు. క్రూడ్ ఆయిల్ 79.71, 76.70, 80 బిలో సస్టైన్ అవుతుందంటే మాత్రం ఇది కూడా పాజిటివ్‌గానే తీసుకోవచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్‌లోని టునైట్ ఈవెంట్ అనేది అంటే ఈరోజు రాత్రి ఉన్న ఈవెంట్ అనేది ఎనీ సైడ్ ట్రిగ్గర్ చేయొచ్చు కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్‌లో పెద్దగా మొమెంటమ్ అయితే రావట్లేదు. లేదా మనం ఫ్రెష్ కైండ్ ఆఫ్ ర్యాలీని గోల్డ్ అండ్ సిల్వర్‌లో కంటిన్యూ అవ్వడం అయితే చూడొచ్చు. బట్ కాకపోతే నైట్ ఈవెంట్ బట్టి గోల్డ్ అండ్ సిల్వర్ డిపెండ్ అయ్యి ఉంటది. ఎవరు కూడా ఓవర్ నైట్ పొజిషన్స్ రేపటికి ఎంసీఎక్స్‌లో గోల్డ్ అండ్ సిల్వర్‌లో క్యారీ చేయడానికైతే మాత్రం ట్రై చేయొద్దు. వెన్ ఇట్ కమ్స్ టు ఈటీఎఫ్స్ వాటికి ఎటువంటి ఎక్స్‌పైరీస్ ఉండవు కాబట్టి పడితే ఒకవేళ మీరు యావరేజ్ చేసుకోవచ్చు కాబట్టి పెద్దగా పానిక్ అయితే మాత్రం అవ్వద్దు. ఈరోజు వార్ పరంగా మాట్లాడుకుంటే జీ7 సమ్మిట్ జరుగుతుంది కదా! మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ అన్నీ కూడానా మేజర్‌గా మన ఇండియన్ కంట్రీతో సహా ప్రతి ఒక్కరు కూడాను యూఎస్, ఇరాన్ డీల్ జరగాలి అని కోరుకుంటునేటట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఇన్‌ఫాక్ట్ ఇరాన్ కూడా రిప్లై ఇచ్చింది. తొందరలో అయితే మాత్రం తొందరలో అంటే ఈ వీకెండ్‌లో వచ్చేసరికి, ఈ వీక్‌లో వచ్చేసరికి ఇరాన్ వాళ్ళు స్విట్జర్లాండ్‌కి మూవ్ అవుతున్నారు. మోస్ట్‌లీ అఫీషియల్‌గా ఫస్ట్ రౌండ్ ఆఫ్ అగ్రీమెంట్ ఎంఓయూ అనేది సైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటదని కూడా చెప్తున్నారు. అగ్రీమెంట్‌లో ఏముంటదనేది ఇప్పటివరకు ఇరాన్ గాని, యూఎస్ గాని అఫీషియల్‌గా బయటికైతే చెప్పలేదు. బట్ ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్స్ బట్టే కొన్ని కొన్ని అర్థమైనాయి తప్ప ఏది కూడా అఫీషియల్‌గా అయితే రాలేదు. కానీ ఈరోజు జీ7 సమ్మిట్‌లోని ట్రంప్ ఒక కీలకమైన వార్నింగ్ అయితే మాత్రం ఇచ్చారు. ఒకవేళ గాని ఇరాన్ గాని మేము ఏదైతే ఎంఓయూ సైన్ చేయడానికి ముందుకు పిలుస్తున్నామో దీంట్లో ఎక్కడైనా గాని మిస్‌బిహేవ్ చేసినా, లేదా ఇప్పుడు వరకు మేము పెట్టిన ఎఫర్ట్స్‌ని గాని తక్కువ అంచనా వేసి గాని రిజెక్ట్ చేసినా గాని ఇరాన్ పైన మళ్ళీ మేము బాంబింగ్ మొదలు పెడతామని ట్రంప్ అయితే మాత్రం వార్నింగ్ ఇచ్చారు. కానీ మార్కెట్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే ఇరాన్ వాళ్ళు మార్నింగే మా అఫీషియల్స్ అయితే మాత్రం స్విట్జర్లాండ్ ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. మోస్ట్‌లీ ఇద్దరి మధ్య ఎంఓయూ 60 డేస్ వరకైతే మాత్రం మేము సైన్ చేయడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం కనపడుతున్నాయి. మా అఫీషియల్స్ అందరూ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేసారని చెప్పడంతో యాస్ ఆఫ్ నౌ మార్కెట్స్ అయితే మాత్రం ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌కి రియాక్ట్ అవ్వలేదు. ఇంకోటి మార్కెట్స్‌కి ఈరోజు నైట్ ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసరికి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. 30 ఇయర్స్ తర్వాత యెస్టర్‌డే జపాన్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే మాత్రం హైక్ చేశారు. ఇంట్రెస్ట్ రేట్స్‌ని హైక్ చేశారు. ఆఫ్టర్ 4 ఇయర్స్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్‌ని హైక్ చేశారు. ఈరోజు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్‌లోని రేట్ కట్స్ ఉండవు. సేమ్ టైమ్ హైక్ కూడా ఉండదు. అన్‌చేంజ్డ్‌గానే ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సడెన్‌గా గాని రేట్స్ గాని, ఇంట్రెస్ట్ రేట్స్ గాని పెంచితే మాత్రం రేపు మన మార్కెట్స్‌లో బిగ్ క్రాష్ చూసే ఛాన్స్ ఉంటది. ఈరోజు నైట్ డౌ జోన్స్ 1000 పాయింట్స్ క్రాష్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ రేట్స్‌ని సడెన్‌గా పెంచితే సో, అప్పుడు మనం క్రాష్ చూస్తాం.
కానీ బిగ్ ర్యాలీ ఎప్పుడు చూస్తామో తెలుసా? ఇంట్రెస్ట్ రేట్స్ ఇలానే ఉంటూ అంటే అన్‌చేంజ్డ్‌గా పెడుతూ ఎకనామిక్ ప్రొజెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. 11:30కి ఎకనామిక్ ప్రొజెక్షన్స్ ఇస్తారు. అందులో ఫస్ట్ వన్ జీడీపీ చూడండి. జీడీపీ నంబర్ ఎప్పుడు కూడానా ప్రీవియస్ టైమ్స్ అంటే ఇంతకుముందు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ జరిగినేటప్పుడు వాళ్ళు జీడీపీ ఇంత పర్సెంటేజ్ గ్రోత్‌తో వస్తదని ఎక్స్‌పెక్టేషన్ ఇస్తారు కదా! దానికి మించి ఈసారి ఎక్కువ ఇచ్చారనుకోండి అది పాజిటివ్. దానికన్నా తక్కువ ఇచ్చారనుకోండి అది నెగెటివ్. మేబీ మార్కెట్స్ రేపు ఫాల్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ గాని హైయర్ సైడ్ ఇస్తే రేపు మన మార్కెట్‌లో బిగ్ మొమెంటమ్ చూస్తాం. 2 ఇన్‌ఫ్లేషన్ ప్రొజెక్షన్స్. ఇన్‌ఫ్లేషన్ పరంగా ఇప్పుడు గ్లోబల్ ఎకనామిక్ పరంగా అయితే మాత్రం మొన్నటి వరకు డిసెప్షన్ ఫార్మ్ అయింది. బట్ రైట్ నౌ స్లోగా అది అంటే క్రూడ్ ప్రైస్ పడుతుంది గదా! వీటి బట్టి ఇన్‌ఫ్లేషన్ అంత పెరగకపోవచ్చు అని చెప్పారనుకోండి. మార్కెట్స్ అది కూడా పాజిటివ్‌గా తీసుకోవడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉన్నాయి. బట్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్స్ డెసిషన్‌లోని కమింగ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్‌లో ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటారనేది ఇంపార్టెంట్. ఇదే మార్కెట్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఫర్దర్‌గా రేట్ కట్స్ చేద్దామని అనుకుంటున్నారా? లేదా ఇంట్రెస్ట్ రేట్స్‌ని పెంచుదాం అనుకుంటున్నారా? లేదా ఇలానే నేను కొన్ని మంత్స్ హోల్డ్ చేస్తానని చెప్తారా? ఫెడ్ కొత్త చైర్మన్ కాబట్టి ఏం మాట్లాడతారనేది చాలా ఇంపార్టెంట్. నైట్ 11:30కి ఏం మాట్లాడతారనేది మాత్రం క్లారిటీగా ఫోకస్ చేయండి. ఎనీథింగ్ దీంట్లో ఎక్కడైనా గాని నెగెటివ్ వ్యూ వచ్చేటట్టు గాని మాట్లాడితే మాత్రం మేబీ మార్కెట్స్ క్రాష్ అవుతాయి. అలా కాకుండా గాని పాజిటివ్‌గా మాట్లాడితే మాత్రం రేపు మన మార్కెట్‌లో బిగ్ మొమెంటమ్ కనపడతది. పాజిటివ్ ర్యాలీ రావాలంటే రేపు మాత్రం మూడే పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఫర్దర్‌గా ఇంట్రెస్ట్ రేట్స్‌ని హైక్ చేయనని ఫెడ్ చైర్మన్ చెప్పాలి. సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్‌ఫ్లేషన్ టార్గెట్స్ లోవర్ సైడ్ ఇవ్వాలి. థర్డ్ వన్ వచ్చేసరికి జీడీపీ టార్గెట్స్ హైయర్ సైడ్ ఇవ్వాలి. ఈ 3 జరిగినేటప్పుడు మార్కెట్‌లో బిగ్ ర్యాలీ జరుగుతది. ఈ 3 లేకున్నా న్యూట్రల్ స్టేట్మెంట్స్ చేస్తే చూస్తాను ఎకానమిక్ పరంగా డెసిషన్స్ తీసుకుంటాను. ఇప్పుడప్పుడే నేను తీసుకోనంటే మాత్రం మార్కెట్స్ న్యూట్రల్‌గానే ఉంటాయి. రేపు కూడా న్యూట్రల్‌గానే ఓపెన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది మేజర్‌గా అయితే మాత్రం మీరు నైట్ 11:30కి చూడాల్సింది. ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్. బిట్‌కాయిన్ కరెంట్‌లీ 64,840 దగ్గరుంది. 65,500 బిలోకొచ్చేసింది. రెసిస్టెన్స్ లెవెల్‌ని హిట్ చేసి బ్రేక్ చేయడానికి ట్రై చేసినా గాని బ్రేక్ చేయకున్నా డౌన్ సైడ్ అయితే మాత్రం వచ్చేసింది. విచ్ ఈస్ 65,500. 65,500 బిలో ఉంది కాబట్టి మేబీ బిట్‌కాయిన్ 64,800 దగ్గర యాస్ ఆఫ్ నౌ వచ్చేసింది. మేబీ అలా స్లోగా డౌన్ ఫాల్ కనపడితే మాత్రం 60,000 వరకు బిట్‌కాయిన్‌లో ఫాల్ అయితే మాత్రం కనిపించొచ్చు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. బిట్‌కాయిన్‌లో ఒకవేళ గాని 65,500 ఈరోజు డే ఎండింగ్ గాని ఉంటే మాత్రం స్లోగా 60,000 వరకు ఎప్పుడు చూస్తామో తెలుసా? నైట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్‌లో గాని యూఎస్ మార్కెట్స్‌కి నెగెటివ్ స్టేట్మెంట్స్ కనపడితేనే, లేదనుకోండి 11:30కి యూఎస్ మార్కెట్స్‌లో పాజిటివ్ స్టేట్మెంట్స్ కనపడితే బిట్‌కాయిన్‌లో ఒక స్ట్రాంగ్ రికవరీ చూడొచ్చు. ఇమ్మీడియేట్‌గా రీసెంట్ ఒక స్వింగ్ హై 67,000ని బ్రేక్ చేసి హైయర్ సైడ్ మొమెంటమ్ చూడడానికి కూడా ప్రాబబిలిటీస్ ఉంటాయి. బిట్‌కాయిన్ ఇప్పుడు సపోర్ట్ లెవెల్‌ని బ్రేక్ చేస్తుంది అని చెప్పి మీరు డౌన్ సైడ్ మూవ్‌ని అంత ఫాస్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. వన్స్ ఒకవేళ గాని ఈరోజు నైట్‌కి గాని డే ఎండ్ అయ్యేసరికి స్ట్రాంగ్ ఫాల్ గాని బిట్‌కాయిన్‌లో కనపడితే మాత్రం అప్పుడు మనం డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, గోల్డ్ న్యూట్రల్‌గా ట్రేడ్ అవ్వడానికి 2 కారణాలున్నాయి. ఒకటి స్ట్రెయిట్ అవే రికవరీ వస్తూ రెసిస్టెన్స్ లెవెల్‌ని ఫేస్ చేస్తూ ఉండడం. రెండో పాయింట్ వచ్చేసరికి నైట్ ఫెడ్ ఇంట్రెస్ట్ డెసిషన్‌లోని రేట్ కట్స్ పెంచుతానని చెప్తే గోల్డ్‌లో బిగ్ క్రాష్ కనపడతది. అట్లా జరగకుండా ఉండాలి అనంటే మాత్రం గోల్డ్‌లో ఇప్పుడు రైట్ నౌ హ్యూజ్ లిక్విడేషన్ అనేది జరగకూడదు. అందువల్ల గోల్డ్ అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ మనకి న్యూట్రల్‌గా అయితే మాత్రం మొమెంటమ్ ఇస్తున్నట్టు కనపడుతుంది. ఎనీథింగ్ ఒకవేళ గాని గోల్డ్‌లో గాని ఐ మీన్ ఈరోజు నైట్‌కి యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్‌లో పానిక్ అయ్యేటట్టు గాని ఎటువంటి స్టేట్మెంట్స్ లేకపోతే మాత్రం మేబీ గోల్డ్ ప్రైస్‌లో అయితే మాత్రం ఒక బిగ్ మొమెంటమ్ మనం చూడొచ్చు. షార్ట్ టర్మ్‌లో ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సిల్వర్ పరంగా న్యూట్రల్ అయిపోవడానికి కారణం లాస్ట్ 4 డేస్ మొమెంటమ్ ఇవ్వడం. ఆన్ ద అదర్ సైడ్ జియోపొలిటికల్ టెన్షన్స్ కూడా కొంచెం తగ్గడంతోటి సిల్వర్ డిమాండ్ కూడా తగ్గుతుంది. అండ్ ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ పరంగా చూసుకుంటే గోల్డ్ మీదే కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంది. తర్వాత సిల్వర్. హౌవెవర్ ఇది కూడా బిట్ ఇంపాక్ట్ పడతది కాబట్టి అందుకే న్యూట్రల్ అవుతుంది. నైట్ బట్టి ఈ డెసిషన్స్ మనం తీసుకోగలుగుతాం. నైట్ టైమ్‌కొచ్చేసరికి ఎంసీఎక్స్‌లో మీకు ఫ్యూచర్స్ క్లోజ్ అయిపోతాయి. ఎట్లా అనేది మీరు ఫీల్ అయితే మాత్రం కింద నేను కామెంట్ బాక్స్‌లో డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 24/7 మీరు దాంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. 2 దీనికి ఎక్స్‌పైరీ అంటూ ఏమీ ఉండదు. 3 లెవరేజ్ ఉంటది. బట్ ఐ డోంట్ సజెస్ట్ లెవరేజ్. హైయర్ లెవరేజ్ మోస్ట్‌లీ లోవర్ లెవరేజ్‌తో ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదే అనదర్ పాయింట్. అకౌంట్ 5 మినిట్స్‌లో ఓపెన్ అయిపోతది. దాని కింద యూట్యూబ్ లింక్ కూడా నేను ఇస్తున్నా. ఎలా ఈ అకౌంట్‌ని యూజ్ చేయాలని ఆ లింక్ క్లిక్ చేసి మీరు చూసినా గాని ఎలా ఈ అకౌంట్ యూజ్ చేయాలని మీకు కూడా అర్థమవుతుంది. ఇది మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. నౌ ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ టాటా మోటార్స్. టాటా మోటార్స్ ఈరోజు సడెన్‌గా
అప్రాక్సిమేట్‌లీ డే హై నుంచి అయితే మాత్రం 10% క్రాష్ అయింది. ఒకేసారి టాటా మోటార్స్ ఇంతలా పడడానికి కారణం ఏంటంటే, టాటా మోటార్స్ యొక్క ఐ మీన్ సబ్సిడరీ కంపెనీ. సబ్సిడరీ అని నేను చెప్పను. టాటా మోటార్స్‌లోని టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్‌లోని ఇంకొక కంపెనీ కూడా ఉంది వాళ్ళది. ఆ కంపెనీ ఏంటంటే జేఎల్ఆర్, జాగ్వార్ ల్యాండ్ రోవర్. దీని నుంచి రెవెన్యూ అనేది టాటా మోటార్స్ 80% సంపాదిస్తుంది. అంటే రూ. 100 టాటా మోటార్స్ సంపాదిస్తే అందులో రూ. 80 ఈ జేఎల్ఆర్ నుంచే వస్తుంది. ఈ జేఎల్ఆర్ జర్మనీలో ఉంది. దాని యొక్క సేల్స్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయని కంపెనీ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. వాళ్ళేం చెప్తున్నారంటే ఫైనాన్షియల్ ఇయర్ 27కి 13% రెవెన్యూ గ్రోత్ చూస్తారని, ఎబిటా మార్జిన్స్ కేవలం 4% చూస్తామని కూడా చెప్తున్నారు. లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఎక్కువగానే చెప్పారు. కానీ క్యాష్ ఫ్లో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఫైనాన్షియల్ ఇయర్ 27 ఎండ్ అవ్వాలని కూడా చెప్తున్నారు. ఇంకోటి యాస్ ఆఫ్ నౌ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ 26లో 2.3 బిలియన్ ఏదైతే వాళ్ళు పౌండ్స్‌లో చెప్పారో అండ్ దానికి తగ్గట్టుగా అయితే మాత్రం ఇప్పుడు లేదు. ఇంకోటి మార్జిన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయనంటే ఆబ్వియస్‌లీ నెగెటివ్‌గా మారే ఛాన్స్ కూడా ఉంటది. మోర్ ఓవర్ ఇంకోటి కూడా ఉంది. ఈ ట్రేడ్ డీల్స్ పరంగా క్లారిటీ లేకపోవడం, గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఎక్కువగా అంటే గ్లోబల్ ఎకానమిక్ పరంగా ఈ వార్ సిట్యుయేషన్స్ పరంగా కూడాన వాళ్ళకి తగ్గడం, కంటిన్యూ సైబర్ అటాక్స్ జరగడంతోటి జేఎల్ఆర్ సేల్స్ మీద అంత స్ట్రాంగ్ కన్విక్షన్ ఇవ్వలేకపోతున్నామని కూడా చెప్తున్నారు. వన్స్ ఇవన్నీ సార్ట్ ఔట్ అయితే మాత్రం నార్త్ అమెరికా వైపు మా ఫోకస్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాం. లగ్జరీ కార్ మేకర్స్‌తో కంపేర్ చేసుకుంటే మేము కాంపిటీషన్ ఫినాన్స్ రేట్ 29కి ఇవ్వగలుగుతామని కూడా చెప్తున్నారు. కానీ మేజర్‌గా పడ్డానికి ఇంకొక కారణం కూడా ఉంది. మీ అందరికీ తెలుసు కదా! బీఎండబ్ల్యూ వాళ్ళు కూడాన చైనాలోని వాళ్ళ సేల్స్‌ని స్లోయెస్ట్ గ్రోత్ చూస్తామని స్టేట్మెంట్స్ ఇచ్చారు. టాప్ 5 బ్రాండ్స్‌లో అంటే గ్లోబల్ పరంగా చూసుకుంటే బీఎండబ్ల్యూ కూడా ఒకటి. దానితో కంపేర్ చేసుకుంటే ఈ జేఎల్ఆర్ వాళ్ళది కూడాన అంటే ఆహ్, ఆబ్వియస్‌లీ వాళ్ళే తక్కువ ఇచ్చారంటే ఆబ్వియస్‌లీ వీళ్ళు కూడాను అదే టైంలో తక్కువగా ఇవ్వడంతోటి ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గిపోయినాయి. దీనివల్ల ఈరోజు మనం టాటా మోటార్స్‌లో సడెన్ ఫాల్ అయితే చూసాం. అయితే జేఎల్ఆర్ చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం నెక్స్ట్ 2 ఇయర్స్‌లో $2.3 బిలియన్ యొక్క కాస్ట్ అయితే మాత్రం కట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్స్ పెంచుకున్నా గాని, గ్లోబల్ పరంగా బిగ్ బ్రాండ్స్ కూడాను ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయని తెలియడంతోటి, టాటా మోటార్స్ ఇంకా ఫర్దర్‌గా నెగెటివ్ డిమాండ్ కనిపించే ఛాన్సెస్ ఉంటదనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో టాటా మోటార్స్‌లో ఫాల్ అయితే కనిపించింది. చాలా సార్లు నేను మీకు చెప్పాను. టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్ కన్నా కమర్షియల్ వెహికల్ అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ ఇండియాలో ఒక మంచి కాంపిటీటివ్ స్టాండర్డ్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. పాసెంజర్ బెటరా? కమర్షియల్ బెటరా? అనంటే కంపేర్ టు పీర్స్ అయితే మాత్రం కమర్షియల్ వెహికలే బెటర్ అని నేనంటాను. అయితే పాసెంజర్ వెహికల్ వాల్యుయేషన్ పరంగా తక్కువగానే ఉంది. కానీ జేఎల్ఆర్ మళ్ళీ కొంచెం అంటే బెస్ట్ పొజిషన్‌లోకి వెళ్ళడానికి కొంచెం టైమ్ టేకెన్ ఉంటది. లాంగ్ టర్మ్ గ్రోత్ పరంగా చూసుకుంటే టీఎంపీవీ కూడా బెటర్‌నే. బట్ కాకపోతే నేను వెయిట్ చేస్తాను అనే పాయింట్ మీకుంటే మాత్రం అది మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇది నా ఒపీనియన్. ఆన్ ది అదర్ సైడ్ ఈరోజు లోథర్ డెవలపర్స్ గాని, ఓబెరాయ్ రియాల్టీ గాని మెజారిటీ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీ కూడా పడినాయి. దానికి కారణం ముంబైలోని వాటర్ షార్టేజ్ అయితే మాత్రం వచ్చింది. మీ అందరికీ తెలుసు ముంబైలోని బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కొన్ని ఫ్రెష్ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. ఎవరైతే కొత్త కన్‌స్ట్రక్షన్ సైట్స్ ఉంటాయో వాళ్ళకి వాటర్ సప్లైని యాస్ ఆఫ్ నౌ టెంపరరీగా స్టాప్ చేస్తున్నామని చెప్తున్నారు. కొత్త కన్‌స్ట్రక్షన్ చేసే వాటన్నిటికి కూడా వాటర్‌ని స్టాప్ చేస్తే ఆబ్వియస్‌లీ లోథర్ డెవలపర్స్, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్, మహీంద్ర లైఫ్‌స్పేట్ డెవలపర్స్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, ఓబెరాయ్ రియాల్టీ ఇలాంటి కంపెనీస్ అన్నింటికి కూడా కన్‌స్ట్రక్షన్స్ డిలే అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఇంకోటేంటంటే రిజర్వాయర్స్ ముంబైలో 7 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఈ 7 రిజర్వాయర్స్ పరంగా అయితే మాత్రం మోస్ట్‌లీ వారికి వాటర్స్ అయితే మాత్రం క్రిటికల్ లెవెల్స్ వరకు డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటదని అండ్ మోర్ ఓవర్ ముంబైకైతే మాత్రం 35% టోటల్ కెపాసిటీ ఫాల్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని తెలియజేయడంతోటి ఈ కంప్లీట్ రియల్ ఎస్టేట్ సెక్టార్ మీద నెగెటివ్ ఒపీనియన్ అయితే మాత్రం ఫార్మ్ అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ ఐ మీన్ బీఎంసీ వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. అంటే ఈ ఫ్రెష్ వాటర్ ఉంటది గదా! ఈ ఫ్రెష్ వాటర్స్‌తోనైతే మాత్రం ఎవ్వరు కూడాన మోస్ట్‌లీ అంటే లైక్ ఈ ఫ్రెష్ వాటర్స్‌తోని ఎవరు కూడా వచ్చేసరికి సమ్ అదర్ పర్పజెస్ కోసం అయితే మాత్రం యూజ్ చేయకూడదని చెప్తున్నారు. ఉన్న వాటర్‌ని రీసైక్లింగ్ చేసుకొని మళ్ళీ యూజ్ చేయండి అని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీ కూడాన ఈ స్విమ్మింగ్ పూల్స్ గాని, వెహికల్ వాషింగ్ గాని, గార్డెనింగ్స్ గాని, రోడ్ క్లీనింగ్ గాని ఫ్రెష్ వాటర్‌ని యూజ్ చేయొద్దని చెప్పడంతోటి రీసైక్లింగ్ వాటర్ మీద అయితే మాత్రం మోస్ట్‌లీ ఫోకస్ చేయాలని బ్రోకరేజెస్ అయితే మాత్రం చెప్తున్నాయి. బట్ యాస్ ఆఫ్ నౌ టెంపరరీగా ఇట్లాంటి సిట్యుయేషన్ రావడం అయితే మాత్రం మోస్ట్‌లీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ మీద ప్రెషర్ తీసుకొస్తదనే రీజన్‌తో ఈరోజు రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీ కూడా డిక్లైన్ అయితే చూసాం. ఇష్యూ టెంపరరీ కాబట్టి షార్ట్ టర్మ్‌లో ఫాల్ కనిపించొచ్చు. అది ఆపర్చునిటీగా మీరు మార్చుకుంటే లాంగ్ టర్మ్‌కి బెస్ట్ యావరేజ్ ప్రైస్ అయితే మాత్రం మీకు అవుతుంది. బ్లూ స్టార్ కంపెనీ ఈరోజు పెరిగింది. వోల్టాస్ కంపెనీ కూడా పెరిగింది. ఇన్‌ఫాక్ట్ యాంబర్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ ఇవన్నీ కూడా పెరిగినాయి. పెరగడానికి కారణం ఏంటంటే
మీ అందరికీ తెలుసు కదా! బేసిక్‌గా బ్లూ స్టార్, వోల్టాస్ ఎప్పుడు పెరుగుతది? సమ్మర్ ఎక్కువగా ఉండేటప్పుడు. అంటే ఈ ఎండాకాలం ఎక్కువగా ఉంటే ఆబ్వియస్‌లీ వాళ్ళకి సేల్స్ పెరుగుతాయి. రీసెంట్‌గా ఎల్‌నినో వాళ్ళైతే మాత్రం మాన్సూన్ ఒక 2 వీక్స్ డిలే అవుతదని జెప్పారు. రెయిన్‌ఫాల్ డిలే అవుతదంటే ఏంటి? ఎండలు కాస్తాయని అర్థం. ఎండలు కాస్తే ఆబ్వియస్‌లీ వీళ్ళందరూ కూడాను చాలామందొచ్చేసరికి ఈ కూలింగ్ అప్లయెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ పెరిగిపోతది. లైక్ ఏసీ గాని, లేకపోతే రిఫ్రిజిరేటర్స్ గాని, లేకపోతే కూలర్స్ గాని వీటి డిమాండ్ పెరుగుతది. అందువల్ల వీటి మీద ఎక్స్‌పెక్టేషన్స్ మారుతూ టీజీ ఎలక్ట్రోప్లాస్ట్, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్, హావెల్స్ ఇండియా, యాంబర్ ఎంటర్‌ప్రైజెస్ అండ్ అట్లనే వోల్టాస్, బ్లూ స్టార్ ఈ కంపెనీస్ అన్నీ కూడా హైయర్ సైడ్ మొమెంటమ్ ఇవ్వడం చూడగలిగాము. అయితే పాయింట్ ఏంటంటే ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ ఇంకా ఎక్కువుంటే మాత్రం ఈ స్టాక్స్‌కి ఇంకా షార్ట్ టర్మ్‌లో డిమాండ్ పెరగొచ్చని కూడా చెప్తున్నారు. ఈవెన్ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెరగడానికి కారణం అదే. ట్రెంట్ స్టాక్ పెరగడానికి 2 కారణాలున్నాయండి. ఒకటి ట్రెంట్ వాల్యుయేషన్స్ పరంగా చాలా హై ఉన్నాయి. సో, సిటీ వాళ్ళొచ్చేసరికి ఈ కంపెనీ మీద సెల్ టార్గెట్ ఇచ్చారు. ఎందుకంటే వాల్యుయేషన్స్ ప్రెజెంట్ రైట్‌లో చాలా ఎక్కువున్నాయని. కానీ అదే సిటీ వాళ్ళు ఇంకో పాయింట్ కూడా చెప్పారు. వీళ్ళ ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ అయితే మాత్రం కరెక్ట్‌గానే ఉన్నాయని, జూడియో అయితే మాత్రం ప్రెజెంట్ రైట్‌నో ఇండియన్ పరంగా ఫ్యాషన్ నెట్‌వర్క్‌నయితే మాత్రం ఇంక్రీజ్ చేస్తుందని, మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేయగలుగుతదని, అంతేకాదు ఈ ట్రెంట్ వాళ్ళొచ్చేసరికి జ్యువెల్లరీ, యాక్సెసరీస్, బ్యూటీ, ఫ్రాగ్రెన్సెస్, హోమ్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. దీనివల్ల అడిషనల్ గ్రోత్ రెవెన్యూ పెరిగే ఛాన్సెస్ ఉంటదని పాజిటివ్ కామెంట్స్ చేశారు. సెల్ టార్గెట్ ఇచ్చిన పాజిటివ్ కామెంట్స్ చేయడంతోటి మోస్ట్‌లీ ఈ స్టాక్‌కి పాజిటివ్‌గా మారింది. ఇంకోటేంటంటే హెచ్ఎస్‌బీసీ వాళ్ళు కూడానా ఈ కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ 4910కి టార్గెట్ ప్రైస్‌ని ఇంక్రీజ్ చేశారు. అంతేకాదు ప్రెజెంట్ ఉన్న వాల్యుయేషన్స్ పరంగా అయితే మాత్రం కంపెనీ ఓవర్ వాల్యుయేషన్‌లో ఉన్నా గాని జూడియో, వెస్ట్ సైడ్ అయితే మాత్రం రాపిడ్ ఎక్స్‌పాన్షన్ పెంచుతూ గ్రోత్ అయితే మాత్రం అట్లానే మెయింటైన్ చేస్తదని హెచ్ఎస్‌బీసీ వాళ్ళు కామెంట్ కూడా చేశారు. అందువల్ల ట్రెంట్ స్టాక్‌లో ఇంత స్ట్రాంగ్ మొమెంటమ్ అయితే చూసాము. బీఎస్‌ఈ స్టాక్‌లో డిక్లైన్ కనిపించింది. కానీ న్యూ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ, ఐఎఫ్‌సిఐ కంపెనీ హైయర్ సైడ్ మొమెంటమ్ కనిపించింది. దీని గురించి ఆల్రెడీ యెస్టర్‌డే మనం మాట్లాడాం. ఎన్ఎస్‌సి ఐపీఓకొస్తుంది. అప్రాక్సిమేట్‌లీ 30,000 కోట్లు. దిస్ ఈస్ ఎన్ వెరీ బిగ్గెస్ట్ ఇష్యూ సైజ్. ఇంకోటి ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐపీఓ కూడానా ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్‌లోని. అంతేకాదు 30,000 క్రోర్ అంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చే ఛాన్స్ ఉంటది. అయితే మొత్తం కూడా ఆఫర్ ఫర్ సేలే. ఆఫర్ ఫర్ సేల్‌లోని ఒక్క ఎన్ఎస్‌సి వాళ్ళే కాదు. ఎన్ఎస్‌సి నుంచి అయితే మాత్రం ఆఫర్ ఫర్ సేల్‌లోని సో, లైక్ ఎస్‌బీఐ వాళ్ళు కూడా సేల్ చేస్తున్నారు. 24.75 మిలియన్ షేర్స్ అండ్ అట్లనే జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ కంపెనీ కూడాను 10.65 మిలియన్ షేర్స్. న్యూ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ 10.5 మిలియన్ షేర్స్. నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అండ్ అట్లనే యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా డైవర్స్ చేస్తున్నాయి. వాళ్ళందరికీ కూడాను ఈ ఐపీఓ ద్వారా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మంచి ఇన్‌కమ్ గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాంపిటేటివ్‌గా బీఎస్‌సీ ఉంటది కాబట్టి ఎన్ఎస్‌సి ప్రెజెంట్ రైట్‌నో డిజిటల్‌గా చూసుకుంటే ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్‌లో ఎక్కువ మార్కెట్ షేర్ ఉన్నది. సో, అది కాంపిటేటివ్‌గా మార్కెట్‌లోకొస్తే బీఎస్‌సిలో లిక్విడేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. యాక్టివ్ ట్రేడింగ్ తగ్గే ఛాన్స్ ఉంటది. అందువల్ల బీఎస్‌సి ఆ ఫియర్ తోటి ఆల్ టైమ్ హై దగ్గర ముందే మూవ్ అయిపోవడంతో ఈరోజు మనం డిక్లైన్ అయితే చూడగలిగాం. పారిస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మజ్గాన్ డాక్ షిప్ బిల్డ్, కొచిన్ షిప్ బిల్డ్ మెజారిటీ ఆఫ్ ద డిఫెన్స్ స్టాక్స్ అన్నీ పెరిగినాయి. ఈరోజు డిఫెన్స్ మినిస్టర్ ఒక పాజిటివ్ కామెంట్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 26 డిఫెన్స్ యొక్క ప్రొడక్షన్ ₹178,000 వెళ్ళిందని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 15.6% 154,000 కోట్ల నుంచి 178,000 కోట్లు కూడా పెరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 21తో కంపేర్ చేసుకుంటే 110% జంప్ అయింది. ఇదంతా నరేంద్ర మోడీ గారి లీడర్‌షిప్ వల్లనే అచీవ్ చేశామని, అంతేకాదు కమింగ్ ఇయర్స్‌లో ఇంకా బిగ్ ఎలోకేషన్ ఉంటాదని, అంతేకాదు ప్రైవేట్ సెక్టర్ ఒకప్పుడు 22% ఉంటే దాన్ని 24%కి పెంచాము. పబ్లిక్ సెక్టర్ 76% ఉంది. దాన్ని ర్యాపిడ్‌గా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేశాము. ఇండియా డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్ 38,424 క్రోర్‌కి ఫైనాన్షియల్ ఇయర్ 26 టైమ్‌లో హిట్ అయింది. ఇదంతా కూడా అచీవ్ చేయగలిగామంటే ఇండియా డిఫెన్స్ సెక్టర్ ఇంకా స్ట్రాంగ్ ప్రొడక్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని రీసెంట్ ఇయర్‌లోని మోస్ట్‌లీ మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ చేయడం జరిగింది. దీనివల్ల డిఫెన్స్ పరంగా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ బిల్డ్ అయ్యి ఈరోజు మెజారిటీ ఆఫ్ ద డిఫెన్స్ స్టాక్స్ హైయర్ సైడ్ మొమెంటమ్ అయితే చూడగలిగాం. మదర్సన్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు డ్రాప్ వచ్చింది. దానికి కారణం మీ అందరికీ తెలుసు బీఎండబ్ల్యూ వాళ్ళు ఇందాక టాటా మోటార్స్‌తో చెప్పాను కదా! బీఎండబ్ల్యూ వాళ్ళు వాళ్ళ సేల్స్ గురించి అండ్ సేమ్ టైమ్ వాళ్ళ ప్రొడక్షన్ గురించి నెగెటివ్ కామెంట్ చేశారు. ఆ కంపెనీ 12% సింగిల్ డేలో పడింది. అంతేకాదు లాస్ట్ 1 వీక్‌లో అయితే మాత్రం 27% డ్రాప్ అయింది. ఆ కంపెనీకి మేజర్‌గా అయితే మాత్రం బ ఐ మీన్ మదర్సన్ సుమి వాళ్ళైతే మాత్రం మోస్ట్‌లీ కొన్ని వెహికల్ పార్ట్స్ ఇస్తున్నారు. లైక్ మిర్రర్స్ గాని, సమ్ అదర్ కార్ డిజైన్స్ గాని, కొన్ని కొన్ని కార్ డిజైన్స్ గాని ఇట్లాంటివన్నీ కూడా ఇస్తున్నారు. చైనాలోనే ఈ కంపెనీ వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్. ఇంకోటేంటంటే గ్లోబల్ పరంగా సప్లై చేసే టాప్ 5
కంపెనీస్‌లో చూసుకుంటే మదర్సన్ సుమి వాళ్ళకి ఈ కంపెనీ కూడా ఒకటి. వీళ్ళు డిమాండ్ పరంగా చాలా తక్కువగా గ్రోత్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయని, ప్రొడక్షన్ కట్ చేస్తున్నామని చెప్పేసరికి ఈ స్టాక్‌లో ఫాల్ అయితే కనిపించింది. ఇన్‌ఫాక్ట్ టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్ కూడాను కొంచెం ఫియర్ కనిపించడానికి కారణం అదే. టాప్ కంపెనీస్ ఎప్పుడైనా నెగెటివ్ ఒపీనియన్ షేర్ చేసేటప్పుడు వాటితో పాటు ఉన్న అదర్ కంపెనీస్‌లో కూడా ఆ పానిక్ సిట్యుయేషన్ స్టార్ట్ అవుతది. అందువల్లే ఫాల్ అయితే కనిపించింది. ఐటీబీఏ కంపెనీ 18% పెరిగింది కదా! ఫస్ట్ వన్ ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ దగ్గర వీటికి బ్లాక్ డీల్స్ జరిగినాయి. అయితే అన్నీ కూడా లోవర్ ప్రైజెస్ ఉండడంతోటి ఆపోజిట్‌లో బెస్ట్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయని నేను అనుకుంటున్నా. 2 ఇండియన్ గవర్నమెంట్ అయితే మాత్రం ఐడీబీఐ బ్యాంక్‌లో అప్రాక్సిమేట్‌లీ 60% స్టేక్ సేల్ చేయాలనుకుంటుంది. ఇండియన్ గవర్నమెంట్, ఎల్ఐసి కలిపి 95% స్టేక్‌ని హోల్డ్ చేస్తున్నారు. ఎల్ఐసి అండ్ అలానే గవర్నమెంట్ కలిపి 60.72% స్టేక్‌ని సెల్ చేయబోతున్నారు. ఎల్ఐసి 30.24%, గవర్నమెంట్ 30.48. ఇదంతా కూడాను జపాన్ బేస్డ్ ఒక కంపెనీకి ఇవ్వాలనుకుంటున్నారు. దీనికి మోస్ట్‌లీ నెక్స్ట్ మంత్‌కి రివ్యూ కంప్లీట్ అవుతదని కూడా చెప్తున్నారు. దీనివల్ల ఐడీబీఐ మీద ఎక్స్‌పెక్టేషన్స్ తోటి 17% పెరగడం మనం చూడగలిగాం. ఎటర్నల్ కంపెనీ అప్‌సైడ్ మొమెంటమ్ చూసాం. స్విగ్గీ కూడా హైయర్ సైడ్ మొమెంటమ్ ఇవ్వడం చూసాం. ఆ 2 కంపెనీస్ మీద యూబీఎస్ వాళ్ళు ఎటర్నల్ మీద బై రికమెండేషన్ ఇస్తూ 305 టార్గెట్ ప్రైస్‌ని పెంచితే అంటే అప్రాక్సిమేట్‌లీ 20% టార్గెట్ ప్రైస్‌ని పెంచితే, స్విగ్గీ మీద బై రేటింగ్ ఇస్తూ 29% టార్గెట్ అంటే 335కి ఇచ్చారు. దానికి కారణం యాస్ ఆఫ్ నౌ క్రూడ్ ప్రైజెస్ క్రాష్ అవుతున్నాయి కదా! దానివల్ల మోస్ట్‌లీ వీళ్ళకి గ్రాస్ మెర్చండైజ్ వాల్యూ పెరిగే ఛాన్సెస్ ఉంటదని, నెట్ ఆర్డర్ వాల్యూ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటదని, ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అవ్వడంతోటి ఫ్యూయల్ కాస్ట్స్ తగ్గుతాయి. లాజిస్టిక్ కాస్ట్ కూడా తగ్గుతది. దీనివల్ల కన్స్యూమర్ సెంటిమెంట్ కూడా ఇంప్రూవ్ అవుతది. ఇన్‌ఫ్లేషన్ కూడా తగ్గుతది. వీటి వల్ల సేల్ ఇంకా పెరగొచ్చని ఎటర్నల్ అండ్ స్విగ్గీ స్టాక్స్‌లో మనం మొమెంటమ్ ఇవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. ఇవి మేజర్‌గా ఉన్న స్టాక్స్ అప్డేట్స్ అయితే మాత్రం హోప్ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రతి న్యూస్ అప్డేట్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ ఎట్ 8 AM ఇన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్. బాయ్.